రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో ఈరోజు తెలుసుకుందాం. ఇక భూమి మోడ్రన్ డ్రెస్ వేసుకొని ఇక బయటికి వెళ్తూ ఉండగా, ఏంటి ఈ డ్రెస్ ఇలా ఉందేంటి, ఈ డ్రెస్ వేసుకొని ఇప్పుడు ఆకాష్ దగ్గరికి వెళ్ళాలా? అయ్యో, నాకు ఈ డ్రెస్ నాకు అంత కంఫర్ట్గా లేదు, ఎలా వెళ్ళాలి అనుకుంటూ ఇక వెంటనే భూమి కిందికి వెళ్తూ ఉన్న టైంలో అప్పుడే అపూర్వ కూడా వాటర్ తెచ్చుకుందామని ఇక కిందికి వస్తుంది. ఇక అప్పుడే భూమిని ఒకటేసారిగా చూసి, ఏంటిది, ఇదేంటి ఈ బట్టలు వేసుకొని ఈ టైంకి ఎక్కడికి వెళ్తుంది, అంటే పబ్కి వెళ్తుందా, ఎవరితో వెళ్తుంది అనుకుంటూ అపూర్వ మనసులో అనుకుంటుంది. అయినా గగన్కి కూడా ఇలాంటి బట్టలు అంటే నచ్చవు, అలాంటి వాడు భూమిని ఇలాంటి బట్టలు ఎందుకు వేసుకోమంటాడు, అంటే వీడు గగన్ కాదన్నమాట, ఆకాష్. అయినా వెళ్ళు భూమి, నువ్వు ఎలా వెళ్తావో ఎల్లు, ఈ రోజుతో నీ బండారం మొత్తం బయటపడుతుంది అనుకుంటూ ఇక అపూర్వ మెల్లగా ఇక సైడ్కి జరుగుతుంది. ఇక వెంటనే భూమి కూడా ఇక ఆకాష్ దగ్గరికి పబ్కి వెళ్తూ ఉంటుంది. ఇక వెంటనే ఎస్పీ సూర్యకు కూడా కాల్ చేసి, సూర్య మేడం, ఏంటి మేడం ఈ టైంలో కాల్ చేశారేంటి? సూర్య, నేను చెప్పేది జాగ్రత్తగా విను. భూమి ఇప్పుడు మోడర్న్ డ్రెస్ వేసుకొని ఎక్కడికో వెళ్తుంది. నిజానికి చెప్పాలంటే భూమికి అలాంటి బట్టలు నచ్చవు. అది ఎందుకు వేసుకుంది, దేనికి వేసుకుంది, ఎవరి కోసం వేసుకుందో నాకు తెలియాలి. ఇప్పుడు నువ్వు ఎంక్వైరీ చేయి అనుకుంటూ చెప్పగానే, మేడం మీరు రిలీఫ్గా ఉండండి, నేను ఇప్పుడు భూమి వెనకాలనే ఫాలో అవుతాను, భూమి ఏం చేస్తుందో మొత్తం చూసేస్తాను. ఇది మనకు లక్కీ ఛాన్స్ మేడం, ఈ ఛాన్స్ని వృధాగా చేసుకోకూడదు. ఇక భూమి ఇన్ని రోజులు నాటకం ఆడింది కదా, అదే గగన్ అని, ఇక వాడు గగన ఆకాష్ అని ఈ రోజుతో బండారం మొత్తం బయట పడిపోతుంది. ఇక శరత్ చంద్రకు కూడా అర్థమవుతుంది వాడు గగన్ కాదు ఆకాష్ అని. ఇక వాడు గగన్ చచ్చిపోయాడని ఇక భూమి కూడా పెళ్లి చేస్తారు. ఇక భూమి నాకే సొంతం మేడం అనుకుంటూ చెప్పగానే, సూర్య అవన్నీ తర్వాత కానీ నువ్వు భూమి ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుందో ఫస్ట్ చూడు, వాడు ఆకాశ గగన్ అని కూడా తెలిసిపోతుంది కదా, ఇంకా ఏం చేయకముందుకి ఇవన్నీ ఆలోచిస్తున్నావేంటి సూర్య? ఓకే మేడం, నేను వెళ్తున్నాను అనుకుంటూ ఇక వెంటనే సూర్య మాత్రం భూమి వెనకాలనే ఫాలో అవుతూ ఉంటాడు. ఇక భూమి వెంటనే పబ్కి వెళ్ళగానే, ఏంటిది ఇలా ఉందేంటి అనుకుంటూ కొత్తగా చూస్తుంది. నేను ఇప్పుడు ఈ బట్టలు వేసుకొని లోపలికి వెళ్ళాలా అనుకుంటూ ఇక అలానే చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే పబ్కి వెళ్తున్న టైంలో ఒక అబ్బాయి వచ్చి భూమి దగ్గరికి వచ్చి, ఏంటి నువ్వు ఎంత అందంగా ఉన్నావేంటి అనుకుంటూ ఇక భూమి మీదకి ఇక చెయ్యి వేసుకుంటూ మాట్లాడగానే, చెయ్యి తీగిరా, చెయ్యి విరొక్కొడతా, ఏంటి పబ్కి వచ్చి ఇవన్నీ కామనే కదా, ఎందుకు ఇలా చేస్తున్నావు, అలాంటప్పుడు ఇంట్లోనే ఉండాలి అనుకుంటూ ఇక చెప్పగానే భూమి మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. ఛీ, నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో ఏమో, ఇదంతా ఆ ఆకాశే చేయిస్తున్నాడు, ఇప్పుడు నేను ఏం చేయాలి అనుకుంటూ బాధపడుతూ ఉండగా ఇక అప్పుడే ఒక అబ్బాయి వచ్చి ఇక భూమితో మిస్బిహేవ్ చేయగానే చూస్తూ ఉంటాడు. ఇక భూమి మాత్రం అలానే నిల్చొని చూస్తూ ఉంటుంది. ఇక మరోవైపు ఏమో ఆకాష్ మాత్రం తార నడుం పట్టుకొని డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. ఇక ఒకటేసారిగా ఆకాష్ మాత్రం భూమిని చూసి ఇక అలానే ఫ్లాట్ అవుతాడు. ఇక ఒకటేసారిగా తారను ఇడిచిపెట్టగానే తార మాత్రం కింద పడిపోయి ఉంటుంది. ఇక వెంటనే ఆకాష్ భూమి దగ్గరికి వెళ్ళి, భూమి నువ్వేంటి ఇలా వచ్చావేంటి, అయినా ఈ డ్రెస్ నీకు చాలా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది, నిజంగా తార కంటే నువ్వే చాలా అందంగా ఉన్నావు, అయినా నువ్వెందుకు వచ్చావు భూమి, హో మీ బాయ్ ఫ్రెండ్ ఎవరైనా వస్తున్నారా, ఆకాష్ మర్యాదగా మాట్లాడు, మరి ఒక్కదానివి ఎలా వచ్చావు, నేను నీ కోసం వచ్చాను, భూమి నిజమా భూమి, నువ్వు నా కోసం వచ్చావా, సరేదా, ఛీ, నేను నీతో డ్యాన్స్ వేయడానికి రాలేదు, నిన్ను తీసుకుపోవడానికి వచ్చాను, వాట్, నువ్వు నన్ను తీసుకొని వెళ్తావా, నేను తారతో చాలా ఎంజాయ్ చేస్తున్నాను, ఈరోజు శనివారం నేను రాను, పబ్లో ఈరోజు ఎంజాయ్ చేస్తాను, ఆకాష్ నేను చెప్పేది వినండి ఆకాష్, మా బావకు ఇలాంటివంటే నచ్చవు, అలాంటోడు ఇప్పుడు పబ్కి వెళ్ళి డ్యాన్స్ ఇస్తున్నాడంటే వాళ్ళకందరికీ అనుమానం వస్తుంది, గగన్ కాదు ఆకాష్ అని, ప్లీజ్ ఆకాష్ ఇంటికి పోదాం పదా, భూమి గారు మీరు వెళ్తే వెళ్ళండి, నేను తార నాతో పాటు వచ్చింది, ఇక తారను విడిచిపెట్టిపోతే తనకు
అన్యాయం చేసినట్టు అవుతుంది. సో మీరు వెళ్ళిపోండి అనుకుంటూ ఇక ఆకాష్ మాట్లాడగానే, ఏంటి ఆకాష్ మాటి మాటికి తార తార అంటున్నావు? సరే తారని ఆ సంతకం పెట్టమను. ఇక నేను సంతకం పెట్టను. భూమి భూమి ఏంటి భూమి, ఇన్ని రోజులు నీకు హెల్ప్ చేశాను, ఒక్కరోజు ఆకాష్ లాగా ఉందామంటే కూడా నువ్వు ఉండనిస్తలేవు. భూమి ప్లీజ్ భూమి, నేను ఈరోజు పబ్లో ఎంజాయ్ చేద్దామని వచ్చాను, దాన్ని చెడగొట్టకు అనుకుంటూ ఇక ఆకాష్ మాట్లాడగానే ఇక అప్పుడే ఎస్పి సూర్యని చూసి భూమి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి ఈ సూర్య ఏంటి ఇక్కడికి వచ్చాడు? అంటే ఇంట్లో ఎవరికైనా తెలిసిపోయిందా? ఎవరైనా చూసారా? ఈ సూర్య ఏంటి ఇక్కడికి వచ్చాడేంటి? అమ్మో నేను వచ్చింది నయ్యమైంది, లేదంటే ఆకాష్ తారని పట్టుకొని డ్యాన్స్ చేస్తుంటే ఇక ఆ సూర్య మాత్రం ఇక వీడు ఖచ్చితంగా ఆకాశ అని ప్రూవ్ చేసేవాడు. ఈరోజు ఏమయ్యేదో ఏమో. ఇప్పుడు మా ఇద్దరిని ఇలా చూసినా కూడా ఆకాశాన్ని అని అనుకుంటారు. ఇప్పుడు నేను ఆకాష్తో డ్యాన్స్ వెయ్యాలా అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది భూమి. భూమి ఏంటి భూమి, ఏం ఆలోచిస్తున్నావు? డ్యాన్స్ వేస్తావా లేదంటే పోతావా అని అడిగేసరికి ఇక వెంటనే భూమి కూడా ఇక ఆకాష్ని పట్టుకొని డ్యాన్స్ వేయడంతో, భూమి నువ్వేనా భూమి, నేను ఏదో క్యాజువల్గా అన్నాను, అలా అలా అంటేనే నువ్వు డ్యాన్స్ వేస్తున్నావేంటి, నీకు కంఫర్ట్గా ఉందా అని అడిగేసరికి ఆకాష్ వెనకాల సూర్య ఉన్నాడు. వాట్, ఈ టైంలో కూడా సూర్య ఉండడం ఏంటి? అయ్యో నైట్ టైంలో కూడా నాకు సేఫ్టీ లేకపోయింది అనుకుంటూ ఇక ఆకాష్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఓ సూర్య వచ్చాడు కదా, సరేలే ఇప్పుడు నేను గగన్లా యాక్ట్ చేయాలంటావు, ఇప్పుడు మీరు నాతో డ్యాన్స్ వేయాలి అనుకుంటూ ఇక భూమి చెప్పగానే ఇద్దరు కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని ఇక డ్యాన్స్ వేస్తూ ఉంటారు. ఇక ఇద్దరు ప్రేమగా డ్యాన్స్ వేస్తూ ఉండగా, ఈ దరిద్రం మొత్తం నాకంటేనే పడాలా, వీళ్ళ టార్చర్ భరించలేకపోతున్నాను అనుకుంటూ ఇక వెంటనే ఎస్పి సూర్య వాళ్ళిద్దరిని వీడియో క్యాప్చర్ చేస్తూ ఉంటాడు. ఇక వెంటనే భూమి చూసి, ఈ సూర్య ఏంటి మా ఇద్దరిని వీడియో తీస్తున్నాడేంటి, అంటే నాన్నకు చూపిస్తాడా అనుకుంటూ భూమి మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఆకాష్ ఏంటి భూమి ఏమైంది? సూర్య మన ఇద్దరిని వీడియో తీస్తున్నాడు. ఏంటి వీడియో తీసుకుంటున్నాడా? తీసుకోనివ్వు. అయ్యో అది కాదు, ఈ వీడియో తీసుకోపోయి అపూర్వకు సెండ్ చేస్తే ఆ అపూర్వ మా నాన్నకు చెప్తే పెద్ద రచ్చ అవుతుంది. మీరు ఏమన్నా చెయ్యండి, వాని ఫోన్లో మన వీడియో ఉండకూడదు. ఇప్పుడు నేను ఏం చేయాలి భూమి? వాని ఫోన్ నేను ఎలా తీసుకొని డిలీట్ చేస్తాను? అసలే వాడంటే నాకు నచ్చదు. ఆకాష్ ప్లీజ్ ఆకాష్, మీరు ఏం చేస్తారో తెలియదు కానీ మీరు ఆ వీడియోని డిలీట్ చేయాలి అనుకుంటూ చెప్పి ఇక వెంటనే భూమి వెళ్తుంది. ఈ భూమి ఏంటి లాస్ట్కి ఫిట్టింగ్ పెట్టి వెళ్తుంది ఏంటి, ఇప్పుడు వన్ ఫోన్ ఎలా తీసుకోవాలి అనుకుంటూ ఇక ఆకాష్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక వెంటనే భూమి కూడా తన ఇంటికి వెళ్తూ ఉంటుంది. ఇక వెంటనే తన రూమ్లోకి వెళ్తుంది. ఇక అప్పుడే అపూర్వకు కాల్ చేస్తూ ఉంటాడు ఎస్పి సూర్య. ఇక వెంటనే అపూర్వకు కాల్ చేయగానే, సూర్య ఏమైంది సూర్య? మేడం వాళ్ళిద్దరూ పబ్కి వెళ్ళి డ్యాన్స్ వేస్తున్నారు. ఏంటి పబ్కి వెళ్ళి డ్యాన్స్ వేస్తున్నారా? అయినా గగన్కి పబ్ అంటే నచ్చదు కదా, అంతేకాదు గగన్కి అలాంటి బట్టలన్నా అలా తాగుడన్నా అస్సలు నచ్చదు. అలాంటి వాడు భూమిని ఆ బట్టలు ఎందుకు వేసుకోమంటాడు అంటే వాడు గగన్ కాదు ఆకాష్ అని చెప్పేసరికి, మేడం ఇప్పుడు నేను వాళ్ళిద్దరు డ్యాన్స్ వేసింది వీడియో కూడా క్యాప్చర్ చేశాను. సరే సూర్య నాకు సెండ్ చేయి మేడం, ఇంటికి వెళ్ళాక సెండ్ చేస్తాను అనుకుంటూ ఇక వెంటనే సూర్య కూడా కట్ చేస్తాడు. ఇక వాళ్ళిద్దరూ ప్రేమగా వేసిన డ్యాన్స్ని గుర్తు తెచ్చుకుంటూ ఇక సూర్య మాత్రం చాలా బాగా మందు తాగుతూ ఉంటాడు. ఇక అప్పుడే ఆ ఫోన్ కూడా పక్కకు పెట్టి ఇక బాగా తాగుతూ ఉంటాడు సూర్య. వెంటనే అపూర్వ కూడా శరత్ చంద్ర రూమ్ దగ్గరికి వెళ్తుంది. భూమి ఈ రోజుతో నువ్వు ఇన్ని రోజుల నాటకం మొత్తం బయటపడిపోతుంది. అంతేకాదు మీ నాన్న నిన్ను చూస్తేనే చీ అనేటట్టు చేస్తాను అనుకుంటూ ఇక అపూర్వ మనసులో అనుకొని ఇక వెంటనే శరత్ దగ్గరికి ముందట నిల్చొని ఉంటుంది. అయ్యో ఈయనను లేపాలంటే భయం అవుతుంది, ఇప్పుడు లేపారా లేదంటే మళ్ళీ నా చెంప పగల కొడతాడా అనుకుంటూ ఇక భయంతో ఇక వెంటనే అపూర్వ మాత్రం శరత్ చంద్రను లేపుతుంది. ఇక వెంటనే శరత్ చంద్ర అపూర్వను చూసి, అపూర్వ ఎందుకు లేపావు? మళ్ళీ ఏ దొంగలు వచ్చారని లేపుతున్నావు? మళ్ళీ భూమి మీద ఏ నింద పెడుతున్నావు అని అడిగేసరికి, అయ్యో అలా కాదండి, మరి ఎందుకు వచ్చావు? నా రూమ్లోకి ఎందుకు వచ్చావు? బయటికి వెళ్ళిపో అని గట్టిగా అడిగేసరికి,
అయ్యో! అలా కాదండి. నేను చెప్పేది వినండి. ఏంటి? ఏం చెప్తావు? మళ్ళీ ఏ డ్రామా క్రియేట్ చేస్తున్నావు అని అడిగేసరికి, లేదండి భూమి ఇంట్లో లేదు. ఏం మాట్లాడుతున్నావు అపూర్వ? భూమి ఇంట్లో లేకపోవడం ఏంటి? అవునండి నేను చూశాను. భూమి మోడర్న్ డ్రెస్ వేసుకొని పబ్‌కి వెళ్తుంటే నేను చూశాను. ఏంటి? మళ్ళీ కొత్త డ్రామా ఆడుతున్నావా? నువ్వు వెళ్ళి పడుకో. లేదంటే నిన్ను ఏం చేస్తానో నాకే తెలీదు. లేదండి నేను అబద్ధం ఆడుతున్నా అంటున్నారు కదా! అయితే భూమి రూమ్‌లోకి వెళ్ళి భూమి ఉందో లేదో చూడండి అని అడిగేసరికి ఇక వెంటనే శరత్చంద్ర కూడా భూమి రూమ్ ముందట నిల్చొని ఉంటాడు. ఇక అప్పుడే చెర్రీ కూడా వస్తాడు. ఏంటి మామయ్య భూమి రూమ్ ముందట ఏం చేస్తున్నారు? అబ్ భూమి రూమ్‌లో లేదంట. ఏంటి? భూమి రూమ్‌లో లేకుంటే ఎక్కడికి వెళ్తుంది? పబ్‌కి వెళ్తుందని ఈ అపూర్వ చెప్తుంది. చూసిందంట. ఏంటి? భూమికి పబ్ అంటే నచ్చనే నచ్చదు. అంతేకాకుండా పొట్టి బట్టలు వేసుకొని వెళ్తుందా? హ! భూమి వెళ్ళనే వెళ్ళదు. చెర్రీ నువ్వు ఆపుతావా? నీకు ఏం తెలీదు. ఎందుకంటే నిన్ను చూశాను. భూమి మోడర్న్ డ్రెస్ వేసుకొని బయటికి వెళ్తుంటే కూడా నేను చూశాను. సర్లే భూమి భూమి అనుకుంటూ ఇక వెంటనే శరత్చంద్ర పిలవగానే ఇక భూమి మాత్రం ఏం మాట్లాడకుండా అలానే సైలెంట్గా ఉంటుంది. చూసావా బావా నేను చెప్తే మాత్రం నమ్మలేదు. ఇప్పుడు భూమి రూమ్లో లేదు కదా. అలా ఏం కాదు మామయ్య నేను పిలుస్తాను అనుకుంటూ ఇక వెంటనే ఇక చెర్రీ పిలవగానే ఇక ఒకటేసారిగా భూమి డోర్ ఓపెన్ చేస్తుంది. ఒకటేసారిగా అపూర్వ మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. బావా అలా కాదు బావా నేను చూశాను. నా కళ్ళతో చూశాను నేను. ఇక ఆపు అపూర్వ అని గట్టిగా అరిచి ఇక వెంటనే సరే అమ్మా నువ్వు పడుకో. ఏంటి నాన్న ఎందుకొచ్చారు? ఏం లేదమ్మా ఊరికేనే వచ్చాము. అపూర్వ ఏదో టెన్షన్ పడుతున్నట్టుంది. ఏమైంది పిన్ని? నువ్వు నాటకం ఆడుతున్నావు. నువ్వు మోడ్రన్ డ్రెస్ వేసుకునేటప్పుడు నేను చూశాను. నువ్వు బయటికి వెళ్తుంటే కూడా నేను చూశాను. ఎందుకు భూమి ఎందుకు నాటకాలు ఆడుతున్నావు? ఏంటి పిన్ని మోడర్న్ డ్రెస్ ఏంటి పబ్ ఏంటి నాకు ఏం అర్థం అవ్వట్లేదు. అయినా నేను పబ్కి వెళ్ళడం ఏంటి? నేను అసలు పబ్కే వెళ్ళను. భూమి నువ్వు అబద్ధాలు ఆడకు. నేను చూశాను. నా కళ్ళతో నేను చూశాను. ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు అని ఇక మాట్లాడగానే ఒకటేసరిగా శరత్చంద్ర కూడా అపూర్వ ఆపు నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని అడిగేసరికి అలా కాదు బావా. ఓ భూమి నాటకం ఆడుతున్నావు కదా ఆడు ఎంత ఆడతావో ఆడు అని ఇక వెంటనే భూమి ఇక ఎస్పీ సూర్యకు కాల్ చేస్తుంది. ఇప్పుడు తెలిసింది దాని బండారం మొత్తం బయటపడుతుంది. నాకు తెలిసే నువ్వు ఇలా చేస్తావని కూడా నాకు తెలుసు. ముందే ఆ ఎస్పీ సూర్యకు కాల్ చేసి వీడియో రికార్డ్ కూడా చేయమన్నాను. ఇప్పుడు ఆ వీడియోలో కూడా కనపడుతుంది కదా బావా మీరు ఆగండి అనుకుంటూ ఇక వెంటనే ఎస్పీ సూర్యకు కాల్ చేస్తుంది. ఇక వెంటనే కాల్ లిఫ్ట్ చేసి ఇక మాట్లాడుతున్నట్టు ఆకాష్ ఎస్పీ సూర్య లెక్క మాట్లాడతాడు. సూర్య నువ్వు భూమి గగన్ ఇద్దరు పబ్కి వెళ్తుంటే చూసావు కదా. అంతేకాకుండా వీడియో కూడా తీసావు కదా. మేడం ఏం మాట్లాడుతున్నారు మేడం? నేను భూమి గగన్ని చూడడం ఏంటి? నేను ఇంట్లో పడుకొని ఉన్నారు. మీరేమన్నా కలకంటున్నారా మేడం? సూర్య నువ్వేంటి అలా మాట్లాడుతున్నావు? మరి ఏంటి మేడం ఈ టైంలో ఇంట్లో ఉంటా కానీ ఈ టైంలో కూడా డ్యూటీ చేసుకుంటూ ఉంటానా నేను? భూమి గగన్ని అసలు చూడనే చూడలేదు అనుకుంటూ ఇక ఆకాష్ మాట్లాడుతూ ఉంటాడు. ఇక అందరూ ఎస్పీ సూర్యనే మాట్లాడుతుంది అనుకొని ఇక ఒకటేసారిగా శరత్చంద్ర మాత్రం అపూర్వను చాలా గట్టిగా కొడుతూ ఉంటాడు. అపూర్వ నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఈ ఇంట్లో ఉంటే భూమి మీద లేనిపోనివన్నీ నిందలు పెడుతున్నావు. నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పేసరికి ఇక ఒకటేసారిగా భూమి నవ్వుతూ ఉంటుంది. లేదు నాకు తెలుసు సూర్య వీడియో తీసాడని తెలుసు. ఇక అపూర్వ నువ్వు ఇంకా ఎన్ని నాటకాలు ఆడతావు అని ఇక కోపంగా మాట్లాడుతూ ఇక గట్టిగా కొడుతూ ఉంటాడు. వీడేంటి లాస్ట్ టైంలో ఇంత హ్యాండ్ ఇచ్చాడేంటి అనుకుంటూ అపూర్వ చాలా టెన్షన్ పడుతూ ఇక భయపడుతూ ఉంటుంది అపూర్వ. ఇక వెంటనే ఆకాష్ భూమికి కాల్ చేసి భూమి నువ్వు చెప్పినట్టు చేశాను. ఇలా ఎస్పీ సూర్య తాగుతూ ఫోన్ పక్కకు పెట్టే టైంలో నేను ఫోన్ చేశాను. అదే టైంలో అపూర్వ కూడా కాల్ చేసింది. నేను ఎస్పీ సూర్య లెక్క మాట్లాడాను. ఆకాష్ మీరు అలా మాట్లాడిందే నయమైంది. ఎందుకంటే నువ్వు మాటే ప్రతి ఒక్క మాట అందరూ విన్నారు. ఇక నిజంగానే ఎస్పీ సూర్యని అనుకొని
అపూర్వ అపూర్వ పిన్నిని అందరూ తిడుతూ ఉన్నారు. ఓ అవునా అనుకుంటూ ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు. ఇక నెక్స్ట్ ఏంటి, ఏం జరుగుతుంది అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి. ప్లీజ్ టు లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.